దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ డీజిల్ ధరలను ₹3కు పైగా పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెట్రోల్ డీజిల్ రేట్ల పెరుగుదలపై రాజమండ్రి టాక్సీ ఓనర్స్ అసోసియేషన్, ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. డీజిల్ పెట్రోల్ ధరలపై లీటర్కు ₹3 పెరిగిన నేపథ్యంలో వాహనదారుల్లో గనక తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. ఇప్పటికే కిరాయిలు లేక కారు డ్రైవర్లు కావచ్చు, అదేవిధంగా ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు తాజాగా డీజిల్ పెట్రోల్ ధరలపై రేట్లు పెరగడం వల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. మనం ప్రస్తుతం ఇక్కడ రాజమండ్రి గోకవరం బస్టాండ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు ట్యాక్సీ డ్రైవర్స్ ఓనర్స్ అసోసియేషన్కి సంబంధించి ఇక్కడ ట్యాక్సీ స్టాండ్ ఉంటుంది. ఇవన్నీ కూడా కిరాయిలు లేక స్టాండ్లో నిలిపివేసిన దృశ్యాలు కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. కారు డ్రైవర్ల ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఉన్నారు, అదేవిధంగా ఆటో డ్రైవర్లు కూడా ఉన్నారు. మనం వాళ్ళతో కూడా మాట్లాడి ప్రస్తుతం డీజిల్ పెట్రోల్ ధరలు పెరగడం వల్ల వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఇబ్బందులు ఏంటనేది మనం వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీకు ఇప్పుడు డీజిల్ మీద పెట్రోల్ మీద ఈ రోజు నుంచే లీటర్ మీద ₹3 పెరిగింది. మీరు కారు డ్రైవర్ ఓనర్గా ఉన్నారు, ఎలా ఉంది మీ పరిస్థితి, ఇబ్బందులు ఏంటి? దీనివల్ల మేము చాలా ట్రబుల్ పడాల్సి వస్తుందండి. ఎందుకంటే ఇప్పటికే ₹100 అయిపోయింది లీటర్, ప్లస్ ఇది ₹3. దీనివల్ల మేము వ్యాపారం చేయాలంటే చాలా కష్టం అవుతుందండి. ఇంతకుముందు కూడా నెలకు ₹10,000 సంపాదించుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఫ్యామిలీని మెయింటైన్ చేసుకోవాలి, ఫైనాన్స్ ఉంటే ఫైనాన్స్ కట్టుకోవాలి. దీనివల్ల ఎన్ని ఇబ్బందులు ఉన్నాయంటే చెప్పలేనంత ఇబ్బందులు ఉన్నాయండి. ఇది మాకు చాలా గొడ్డలు పెట్టలాంటిది ఇది పెంచడం వల్ల. దీనివల్ల మాకు ఎలాంటి ఉపయోగం లేదు, బాధలు తప్ప మాకు మిగిలిది ఏమీ లేదండి. మీరు చెప్పండి, ఇప్పటికే మీరు ఇబ్బందులు పడుతున్నారు, కిరాయిలు లేవు, ఇన్సూరెన్స్లు కట్టుకోవాలా, ఫైనాన్స్ కట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ పెట్రోల్ డీజిల్ మీద రేటు పెరిగింది, ఏమన్నా అంటారు? ఈ డీజిల్ పెరగడం, బయటపడి రావడం వల్ల ఆర్థికంగా మేము చాలా నష్టపోయామండి. మాకు ఏదైనా గవర్నమెంట్ ఉపాధి కల్పించే మార్గం తిరగడానికి ఏదైనా కల్పిస్తే మేము అంత కొంతవరకు మెరుగవుతాం. అదేండి మా విన్నపం. కార్లన్నీ ఇక్కడ స్టాండ్లోనే ఉండిపోయేటి అంటే ఆఫీసే సార్, ఇంకా కిరాయిలు లేకంటే ఆఫీసే ఉండే. ఈ ఆయిల్ రేటు పెరిగిపోయిన తర్వాత ఇంకా మేము ఇది అయిపోయింది సార్. మొత్తం ఇంకా ఈ దేనికి కూడా ఇంకా మాకు ఇబ్బంది అయిపోతుందండి. ఈ ఆయిల్ రేటు పెరిగి కార్లు కట్టించుకోక కార్లు చూసారా నిలిపివేస్తామని. ఆటో డ్రైవర్లు కూడా ఉన్నారు, మనం వాళ్ళతో మాట్లాడదాం. అన్న చెప్పండి, ఎలా ఉంది మీకు డీజిల్ రేట్లు బాగా పెరిగిపోయినాయి సార్. అందులో ఆటోలు కూడా ఎక్కువైపోయినాయి. ఉపాధిలో బస్సులు ఫ్రీ పెడుతున్నారు, పక్క నుంచి ఆన్లైన్ సర్వీసు. మాకేమో ఆయిల్ లీటర్ 20 కిలోమీటర్లు వస్తుందండి ఆటో. పొద్దున్న సాయంత్రం కష్టపడితే 500 కూడా అవుతలేదు. ఏమన్నా ఆటో పోతే వేలు పెట్టుబడి, మైనర్ రిపోర్ట్లు ఖర్చు కానీ స్పేర్స్ కానీ బాగా రేట్లు పెరిగిపోయినాయి. డీజిల్ పెరుగుతుంది. నువ్వు ₹130, ₹105 డీజిల్ కొట్టించుకున్నాం అనుకోండి, 20 కిలోమీటర్లు వద్దండి, 4 సందులు తిరిగితే అయిపోద్దండి. దాని తోడు కస్టమర్ ₹100 కిరాయి ఇస్తుంటే దాని ర్యాపిడ్లో ₹50 వెళ్ళిపోతుందండి. ఒక్కనే తీసుకెళ్ళండి, ఎవరిని ఎక్కించుకోకుండా. ఇప్పటివరకు కూడా మనం కారు డ్రైవర్లు ఓనర్స్ తోటి, అదేవిధంగా ఆటో డ్రైవర్లతో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తానికి చూస్తే కనుక ఈ రోజు నుంచి పెట్రోలు డీజిల్ ధరలు పెరగడం వల్ల ప్రజలతో పాటు వాహనదారులు, అదేవిధంగా కారు డ్రైవర్లు, లారీ డ్రైవర్లు కావచ్చు, ఆటో డ్రైవర్లు కావచ్చు, వీళ్ళంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ABN ఆంధ్రజ్యోతి, రాజమండ్రి. की दी है, भी देखो 50 किलो उठा है सब। दिल्ली में भी यही हो रहा है, दिल्ली लखनऊ सब जगह कर दिए। 50 के ऊपर का नहीं